ఏ టు జెడ్ అన్నీ బాగున్నాయి. మీరు నాకు ఓకే. ఏంటి సార్? అదే మీ రెజ్యూమ్, మీ క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అని అంటున్నాను. అయితే నా జాబ్. ఈ రోజే మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకండి? నాకు నా భార్య ఎంతో, మీరు అంతే. ఏంటి? అదే నా భార్య మీరు ఫ్రెండ్స్. నా భార్య మిమ్మల్ని రికమెండ్ చేసింది, అదే చెప్పాను. ఓ సారీ సార్. మళ్ళీ మన మధ్య సారీలు ఎందుకండి? నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదు. కానీ నేను చెప్పింది మాత్రం చేయాలి. చెప్పింది చేయడానికే కదా సార్ మీరు నాకు జీతం ఇస్తారు. గుడ్, దట్స్ గుడ్. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏ సమయంలో ఎవరితో ఏ పని చేయాలో అవన్నీ వివరంగా ఈ అగ్రిమెంట్లో ఉన్నాయి. సావధానంగా చదువుకొని ఓ చక్కటి సంతకం దీని మీద పడేశారనుకోండి, మీకు ఈ జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక శాలరీ అంటారా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఇస్తాం. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇప్పుడు కేవలం పేపర్ మాత్రమే చింపాను. అసలు చెప్పాలంటే ఈ పేపర్ అడ్డం పెట్టుకుని నిన్ను నీ జీవితాన్ని పేపర్కి ఎక్కించాల్సింది. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నా? నేను ఇంతవరకు చాలా తక్కువగా మాట్లాడాను. ఏంట్రా ఏంట్రా ఈ అగ్రిమెంట్? నేను నీ దగ్గర ఉద్యోగం చేయడానికి వచ్చాననుకుంటున్నావా, ఊడిగం చేయడానికి వచ్చాననుకుంటున్నావా? అంత పెద్ద డైలాగ్ అక్కర్లేదు అనుకుంటాను. నేను చెప్పిన పని చేయడానికి జీతం ఇస్తానని చెప్పాను. జీతం ఇస్తున్నావు కదా అని నువ్వు చెప్పిన పనులన్నీ నేను చెయ్యాలా? చూపించిన ప్రతి వాడిని తృప్తిపరచాలా? రేయ్, నువ్వు ఈ కంపెనీకి ఎండి కంటే బ్రోతల్ కంపెనీకి బ్రోకర్ అయి ఉంటే బాగుండేది. దిస్ ఈస్ టూ మచ్.